హాయ్ అండి. ఎండు చేపలంటే మీకు ఇష్టమా లేదా కమెంట్ చేయండి. అలానే మీరు ఎండు చేపలు ఎప్పుడైనా తిన్నారో లేదో కూడా చెప్పండి. మీకు ఎండు చేపలు కావాలంటే మంచివి, మంచి క్వాలిటీవి కావాలంటే ఒక్కసారి వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిపోండి. చూడండి, ఇది వైజాగ్ ఫిషింగ్ హార్బర్ అనమాట. మార్నింగ్ మేము 8కి వెళ్తే అప్పటికే ఫుల్గా ఓపెన్ చేసేసి ఉన్నాయన్నమాట. కుట్టలుగా అమ్ముతున్నారండి. ఎండు చేపల్లో ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఎండు వంజరం దొరుకుతుంది, ఎండు నెత్తళ్ళు దొరుకుతాయి, అలానే రొయ్యలు, ఉప్పు చేప. ఇక చూడండి, ఇలా బుట్టలతో ఆంటీ తీసుకోమంటున్నారు అనమాట. బేరవాడి తీసుకోవచ్చండి. నేనైతే ఎండు నెత్తళ్ళు, వంజరం కావలసినవి తీసుకున్నాను అనమాట. ఒక్కసారి తెచ్చుకుంటే ఒక 3 నెలలు వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి తీసుకుంటాను నేనైతే. ఎండు చేపలు తినేవాళ్ళు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉందండి. చాలామందికి డ్రై ఫిష్ అంటే ఇష్టం అన్నమాట. నెత్తళ్ళు కూడా 3 రకాలు ఉంటాయి, చూసుకోండి. ఒకటి పెద్దవి, తర్వాత మీడియం సైజు, కొన్ని చిన్నవి కూడా ఉంటాయి. ఆ చిన్న ఆటలతో పచ్చడి కూడా పడతారన్నమాట. ఎండు నెత్తళ్ళతో ఇలా బోట్ల మీదే ఆరపెడతారండి. ఆరబెట్టి ఇలా చూడండి, బండుల మీద తీసుకెళ్ళి అమ్ముతారన్నమాట. బోటు మీద ఇలా ఆరపెట్టి బండ్ల మీద తీసుకెళ్ళి మనకి అమ్ముతారన్నమాట. అన్నీ కూడా తక్కువ రేటుకే ఉంటాయండి. మన రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. బయట అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయన్నమాట. బయటికి ఇక్కడికి అస్సలు పోలికుండదు రేట్లోనైతే. ఇంకా రేటు ఎంత అనేది మనం చెప్పలేము, వాళ్ళు చెప్తారు, మీకు తగ్గట్టుగా మీరు అడిగి తీసుకోవచ్చు. ఇంకా రొయ్యి పొట్టుతో సహా దొరుకుతుందండి. ఇన్ని రకాలు ఉంటాయి ఎండు చేపలు, అన్ని రకాలు కూడా ఉంటాయన్నమాట. నేనైతే ఇవి తీసుకున్నానండి. సవడాలు గుడ్డులో వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు. ఎంత బాగుంటాయో. వీటితో పాటు రొయ్యి పొట్టు కూడా తీసుకున్నానండి. అలానే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి వీడియోకి, చాలండి. మీకు ఏ ఎండు చేప కావాలన్నా వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్తే దొరుకుతుంది. వీడియో నచ్చితే మరొకసారి లైక్ చేయండి.